రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య జన్మదిన సందర్భంగా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం శ్రీ జోడు ఆంజనేయ స్వామి ఆలయంలో బీసీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు మేకల పరశురాములు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మాట్లాడుతూ శ్రీ జోడు ఆంజనేయ స్వామి అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో వారు ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. గత 45 సంవత్సరాలుగా బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీ సమాజ అభివృద్ధికి ఆయన చూపిస్తున్న మార్గదర్శకత్వాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డవేణి పరశురాములు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగరం కొమురవ్వ, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు కాసారం అరుణ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు పలువురు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి మరియు రాజ్యసభ సభ్యులు వారి 71వ జన్మదినం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అగ్రహారం టెంపుల్లో ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో మరెన్నో పదవులు చేపట్టాలని తనపైన అర్చన చేయించడం జరిగింది. అదేవిధంగా గత 45 సంవత్సరాల నుంచి బీసీలకు బీసీల హక్కుల కొరకు పోరాటం చేస్తున్న ఏకైక మరో జ్యోతిరావు పులే తెలుగు రాష్ట్రాలకు ఆర్ కృష్ణయ్య గారని చెప్పక తప్పదు. అదేవిధంగా ఆయన మరి బీసీ హక్కులకు మరిన్ని పోరాటాలు చేస్తూ మరియు బీసీలకు అన్ని రిజర్వేషన్లో ముందుండి మరియు ఈ దేశంలోనే గొప్ప నేతగా పేరొందాలని కోరుకుంటూ మరియు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆర్ కృష్ణయ్య గారి 71వ జన్మదిన శుభాకాంక్షలు. అగ్రహారం జోడు ఆంజనేయ స్వామివారి సన్నిధిలో అర్చన చేసి ఆర్ కృష్ణ గారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని రాజరాజేశ్వర స్వామిని జోడి ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాం. ఈరోజు బీసీ జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు 71వ జన్మదినం సందర్భంగా వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం దేవస్థానంలో ఆంజనేయ స్వామి సన్నిధిలో పూజలు ఆయురాగ్యాలతో ఉండాలని ఆర్ కృష్ణ గారు బీసీలకు మున్ముందు ఇంకో ఎంతో మేలు అందరికీ కలగాలని కోరుకుంటూ ఆర్ కృష్ణయ్య గారికి 71వ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు.